ఈ నిరంతర ప్రక్రియలో భాగంగా అంటే వీరు ఒక 4 గ్రూపులు ఉంటాయి. వీరికి అన్ని మతాల వారితో వ్యక్తిగత సంబంధాలు కూడా ఉంటాయి. అదేవిధంగా వీళ్ళలో ఉన్నటువంటి నలుగురు అనుకుందాం సపోజ్గా. ఒక గ్రూప్ లీడర్ ఏం చేసి చెప్తారంటే ఈ ముగ్గురు వేరే పార్టీలకు సంబంధించి వీడేమో అసలుడేమో మెయిన్ పెద్ద బాగా పలుకుబడి ఉన్న నాయకుల దగ్గర ఉంటాడు. మొదటి గ్రూప్ లీడర్ ఏం చేస్తారంటే రాజకీయ నాయకుల్ని మేనేజ్ చేస్తుంటారు. వీళ్ళు అబద్ధం చెప్పడం పలానోడు ఎట్టాడు ముందుగానే చెప్పేస్తారు. వీళ్ళకి కష్టపడి పనిచేసేవాడు కూడా తెలియదు. తర్వాత గుంగురులో గ్రూప్ లీడర్ ఏం చేస్తారంటే రాజకీయ నాయకుల్ని కులం పేరుతో విమర్శలు చేయిస్తూ ఉంటాడు. రాజకీయ నాయకులను విమర్శిస్తాడు. ఏదైనా గొడవ వాళ్ళ మీద కార్లు పంపిస్తుంటాడు. రెండో లీడర్. మూడో లీడర్ చూడండి, గొడవలు జరిగితే రెండు వర్గాల వారికి మద్దతు ఇచ్చేది తన మనుషులు పంపిస్తుంటాడు తన బలంతో. ఈ ఉద్యోగులే ఇదంతా చేసేది. కొంతమంది ఉద్యోగులు అది పనిగా కాసుకోండి కొంతమంది. అదేవిధంగా ఏదైనా ఎదురు తిరిగినాడు ఇతర మతాలను పెంచి కొట్టించుకుంటూ ఉంటారు. అవి జరిగిన సంఘటనలు కూడా ఈ మధ్య చూసాం మనం. కులాల మధ్య గొడవలు సృష్టిస్తూ ఉంటారు. మతాల మధ్య చిచ్చు పెట్టి పబ్బం గడుపుతూ ఉంటారు. అదే పట్టణం వచ్చిన వెంటనే ఇన్ని దుర్మార్గాలు ఉంటాయని తెలియక నష్టపోతుంటారు. కాబట్టి నేను ఈ వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నాను. అదేవిధంగా ఎదురు తిరిగితే 4 గ్రూపులు ఏకమైపోతాయి. ఈ 4 గ్రూపులు 4 పార్టీల దగ్గర ఉంటాయి. ఈ 4 గ్రూపులు ఏకమైపోతాయి. ఎందుకంటే ఏ సమస్య వచ్చినా అన్ని గ్రూపులకి ఇబ్బంది వస్తుందని మీకు సమస్య వచ్చినా నాకు సమస్య వచ్చినా మొత్తం ఇబ్బంది పడతాము, ఈ నష్టపోతామని చెప్పేసి 4 గ్రూపులు ఏకమై ప్రశ్నించిన వ్యక్తులకి మీద ఒక్కసారిగా ఏకమైపోతారు నష్టం చేయడానికి. అందరు కలిసి ఆ వ్యక్తి గురించి మొత్తం 4 గ్రూపులు పెడతారు. ఈ 4 గ్రూపులు ఒక 20-30 మంది ఉంటారు. ఈ 30 మంది చేత దుష్ప్రచారం చేస్తూ ఉంటారు. ఒక్కొక్క నాయకుని దగ్గరకు పోయి మన కులం కాదు ఎత్తును అంటే ఒక్కొక్కడు ఒక్కొక్క కులం దా, మన కులం కాదు, మతం కాదు, మన ప్రాంతం కాదు, మన శత్రువు బిడ్డ, మన శత్రువు మనిషి అని చెప్పి ఈ విధంగా నష్టం కలిగిస్తూ ఉంటారు పట్టణం వచ్చిన వ్యక్తులు. అదే ధర్మంగా ఉంటే వారి మనుషుల ద్వారా వారే పోలీస్ కేసు పెట్టించుకుంటారు. వారి మనుషుల ద్వారా ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే పిటిషన్లు పెట్టించుకునేది వాళ్ళే, పిటిషన్లు పెట్టేది వాళ్ళే, వాళ్ళు కేసులు పెట్టించుకునేది వాళ్ళే, పోలీస్ కేసులు కూడా పెట్టించుకుంటారు. అంటే ఉద్యోగులు ఎంత బరితెగించారు అనేటువంటిది అక్రమాలకు పాల్పడే ఉద్యోగులు వాళ్ళకి శిక్ష లేదు. వాళ్ళు మామూలుగా ఎన్ని శబ్ద వ్యసనాలకు అలవాటు పడినా వాళ్ళకి శిక్ష లేదు. కాబట్టి చూడండి, పట్టణం వచ్చిన వ్యక్తి కానీ ఎదిరిస్తే ఈ దుర్మార్గులు ఉంటారు కదా, వాళ్ళకి దుర్మార్గుల చేత కొట్టబోయేది వీళ్ళే, వాళ్ళే కొట్టించుకునేది, వాళ్ళే తిడతారు, వాళ్ళే పిటిషన్లు పెట్టించుకుంటారు. అందువల్ల ఎదురు తిరిగితే నష్టపోవద్దు ఎదురు ఈ విషయం తెలియని వ్యక్తులు. అందుకని పట్టణం వచ్చేవాడు ఎన్ని గ్రూపుల గురించి తెలియాలి. పట్టణం ఒక వ్యక్తి రావాలంటే పట్టణంలో ఎన్ని గ్రూపులు, ఉద్యోగస్తులు ఎన్ని గ్రూపులుగా ఉన్నారు, ఈ ఉద్యోగస్తులకు ప్రైవేట్ వ్యక్తులు ఎన్ని సంబంధాలు ఉన్నాయి, వాళ్ళకి ఇతర మతాలతో సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి, వీళ్ళు సప్తవ్యసనాలకు అలవాటు పడి వ్యసనాల ఆధారంగా ఇతరులు ఎట్లా తొట్టుకొస్తున్నారు అన్నీ చూసుకోవాలి పట్టణం వస్తే. అందుకని చెప్తాను ఈ వీడియో. వారి మనుషుల ద్వారా వారే పోలీసులు పిటిషన్లు పెట్టించి కేసులు వేయించి వారి మీద మళ్ళీ వీళ్ళే కేసులు పెట్టి వాళ్ళనే వీళ్ళు కొట్టబోయి లెటర్ తయారు చేయించి, అంటే ఒక లెటర్ తయారు చేస్తారు. కేసు పెట్టినట్టు ఒక కాగితం పడితే కేసు పెట్టినట్టు వాళ్ళకి ఎటకాయ ఒక కాగితం మిగతా వాళ్ళకాడికి రాదు. కేసు పెట్టినట్టు ఒక కాగితం ఎత్తుకుని అంటే ఒక్కొక్క వ్యక్తి మీద కేసు పెట్టాను, ఇంకొకళ్ళు చూడు ఆ కౌలపోడు నా మా వ్యక్తులు కేసు పెట్టాను చూడు నువ్వు ఆ విధంగా చేస్తాడని చెప్పి వాళ్ళకి పోయి చెప్తారు. అంటే ఈ బినామీలు కూడా పాపం వాళ్ళు వినేవాళ్ళు కూడా వాళ్ళకి తెలియదు వీళ్ళు చేసే మోసాలు. మళ్ళీ వీళ్ళు ఏం చేస్తున్నాడు, వీళ్ళ చేతులు ఈ బినా వ్యక్తి చేతులు 10 రూపాయలు డబ్బులు ఇచ్చి కేసు పోలీస్ కేసు పెట్టినట్టు కాగితం ఉంటుంది. ఆ కాగితంలో ఏమైనా ఉంటుంది, వీళ్ళేదో తిట్టినట్టు కొట్టినట్టు అతను రాస్తాడు. ఆ కాగితం వీళ్ళ దగ్గర ఉంటుంది. ఈ కాగితంతో ఇంకొక నాయకుడి దగ్గర ఇదంతా పలానోడు చేశాడు అంటే ఎవరైతే నష్టపోయే వ్యక్తి ప్రశ్నిస్తాడో ఆ నష్టపోయిన వ్యక్తి ప్రశ్నించేదానికి ఇవన్నీ కాగితాలు తయారు చేస్తాడు, అంటే నాయకులు నమ్మించడానికి. మరియు అవన్నీ ప్రశ్నించిన వ్యక్తి ఇదంతా చేయించాడని మన మీద మనిషి మీద రిజిస్టర్ చేయొద్దని చెప్తారు, కేసు పెట్టి. అయితే ఒకటి కేసులు కూడా రిజిస్టర్ చేయొద్దని చెప్తారు. కేసులు పెట్టేస్తారు, రిజిస్టర్ చేయలేరు. నాకు తెలిసి ఎన్నో కేసులు పెట్టారు. ఈ విధంగా వాళ్ళే గొడవలు సృష్టించారు, వాళ్ళే లాభపడతారు. గొడవలు సృష్టించిన వ్యక్తి వల్ల వాళ్ళే ఎవరైతే పెట్టేసి వాళ్ళే ఆర్థికంగా లాభపడ్డారు. వాళ్ళ మీదనే కేసు పెట్టారు, వాళ్ళ చేతనే కేసు వేయించుకున్నారు, వాళ్ళే లాభపడ్డారు. అంటే ఇదంతా ఒక గ్రూప్ రాజకీయం. అంటే ఉద్యోగస్తులే ఇంత ఉంటే ఇంకా సామాన్య ప్రజలు ఎందుకు బయటకు రాలేదంటే పట్టణంలో చూడండి ఒకసారి మార్పింగ్ ఫోటోలు. వీళ్ళు ఏం చేస్తారంటే ఏదైనా మామూలుగా మాట్లాడుతుంటారు, వాళ్ళ మనుషుల ద్వారా ఫోటోలు ఉంటాయి కదా, కెమెరాలు మామూలు ఫిక్స్ చేస్తారు, లేకపోతే తీసేసి మార్పింగ్ చేసేసి మ్యాటర్ రాసుకుంటారు. మనం ఏం చెప్పలే, మనం చెప్పకుండా మార్పింగ్ ఫోటోలు చేస్తారు వాళ్ళే. మొత్తం టోటల్ పిచ్చి ఒక పట్టణంలో జరిగేటువంటి వాస్తవం జరిగినవి అని నేను చెప్పేది. ఫోటోలతో పత్రికలో ఆర్టికల్స్ రాయిస్తారు, మనం ఏమో వివరణ ఇవ్వాలి.
అయ్యా నాకు సంబంధం లేదు ఇది తర్వాత విషయంగా తర్వాత సమస్య ఈ విధంగా సృష్టిస్తారన్నమాట. ఉద్యోగస్తులు దుర్మార్గాలు పడిపోయే ఉద్యోగస్తులు వీళ్ళే ఉదయం నుంచి సాయంత్రం ఒక అడ్డాక పడుచు ఒక ప్లేస్లో మామూలుగా కలుసుకుంటూ ఉంటారు. వీళ్ళు ఏం పని చేయరు. మామూలు పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు పని చేసి ఉంటే వీళ్ళు కాసుకొని ఆఫీసులో కూర్చొని 10 కోట్లు సంపాదించుకోవాలి, ఏ విధంగా సంపాదించుకోవాలని ఆలోచిస్తారు. వీళ్ళు నష్టపోయిన వాళ్ళు ఎవరు ఏం చెప్పిన ఈ స్థితిలో పట్టణంలో ఎవరు ఉండరు. ఎవరు ఒకళ్ళ పాపం ఎవరైనా విన్న ఒకసారి చెప్తే వాళ్ళు చెప్పిన చేయరు. నేను చెప్తున్నాను కదా ఈరోజు సాక్షాత్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తేనే యాజ్ పర్ రూల్ అన్నారు, రూల్స్ లేవన్నారు. రిపోర్ట్ పంపించాడు. అయితే ఆ రిపోర్ట్ పంపించిన వ్యక్తులకు సంబంధించిన వాళ్ళకి ఎలా అయింది? సీఎం గారు అడగలేరు కదా, ఎంక్వైరీ చేయరు కదా. అయ్యా నేను మామూలు న్యాయం చేయబడిన వ్యక్తికి మీరు యాజ్ పర్ రూల్ ప్రకారం కాగితం పంపించారు. అయితే మీ బంధువులకి మీ వ్యక్తులకి ఈ విధంగా ఉద్యోగస్తులు పర్మనెంట్ అట్టు చేశారు, 4-5 ప్రమోషన్ అట్టు ఇచ్చారు అడగరు కదా. సీఎం గారు చెప్పచ్చు. ఒక సామాన్య మనిషి కోసం, సామాన్య వ్యక్తి కోసం సీఎం లెవెల్లో వచ్చి వీళ్ళందరూ ఎంక్వైరీ చేసి ఉద్యోగాలు వీళ్ళందరికీ ఎట్టు వచ్చినాయి, ఏ విధంగా ప్రమోషన్ ఇచ్చారని అడగరు కదా, ఎంక్వైరీ వేయరు కదా. నాకు సమస్యలు చెప్పిన వ్యక్తి న్యాయం చేయమంటే రూల్ లేవని చెప్పేసి లెటర్ పంపించారు. మీ ఎంతమంది ఈ విధంగా వాళ్ళందరికీ ఒక్కొక్కరు ఎట్లా న్యాయం పొందారు, ఎట్లా లక్ష్యం సంపాదించి ఎట్లా 4-5 ప్రమోషన్ పొందారు. అన్ని అర్హతలు ఉండే వ్యక్తికి న్యాయం చేయమంటే రూల్స్ లేవని రాసి పంపించారు. పిటిషన్ నుంచి అడగరు కదా పాపం. చిన్న చిన్న వాళ్ళ పరిస్థితి అది అట్లా ఉంటుంది అనమాట. పట్టణం వచ్చిన వాళ్ళ పరిస్థితి. అయితే ఒక ప్రముఖ సంస్థలో ఉద్యోగాలు ఉన్నాయి. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఒక నిర్ణయ సంస్థలో ఏదో ఒక ఆఫీసులో మున్సిపాలిటీలో లేకపోతే ఇంకో సరుకులో ఉద్యోగాలు ఉన్నాయని చెప్పేసి పల్లెలు వాళ్ళ మనుషుల ద్వారా బయటకు పల్లెల్లో వాళ్ళ బంధువులకు చెప్పుకుంటారు. మంచి ఉద్యోగాలు ఉన్నాయి, ఎవరైనా ఆడపిల్లలు ఉంటే పంపించండి, ఎవరైనా మా వాళ్ళు బాగా డబ్బున్న ఉంటే పంపించండి అని చెప్తారు. ఎందుకంటే వాళ్ళు వచ్చిన తర్వాత డబ్బులు వసూలు చేసి ఆ డబ్బుతో వీళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు. ఉద్యోగాలు ఉన్నాయి, వడ్డీ వ్యాపారులు ఓరల్ ప్రచారం చేస్తారు. ఉద్యోగాల్లో మంచి వ్యాపారం ఉంటే మంచి త్వరగా త్వరగా బెనిఫిట్స్ వస్తాయి, త్వరగా ప్రమోషన్ వస్తాయని చెప్పేసి ఓరల్గా ప్రచారం చేస్తారు. అయితే ఆ ప్రచారం చేసే క్రమంలో అయితే ఆ విధంగా ఆ క్రమంలో భాగంగా ఒక ప్రముఖ సంస్థలో ఉద్యోగాలు ఉన్నాయి. వడ్డీ వ్యాపారులు వడ్డీ వ్యాపారం చేసి ఈ యొక్క ఉద్యోగులే ఈ విధంగా ఓవరాల్ ప్రచారం చేసి పిల్లల నుంచి వ్యక్తులను తెప్పించుకొచ్చి ఆమెను వాళ్ళ ద్వారా నష్టం కలిగించి వాళ్ళకి వడ్డీలకి ఇచ్చి వాళ్ళ జీతాలు వాళ్ళే తిని ఈ విధంగా స్త్రీలను తీసుకొచ్చి మామూలుగా పడక సుఖానికి ఉపయోగించుకొని ఈ విధంగా మోసాలు చేస్తున్నాననే క్రమంలో ఒక స్త్రీ గురించి చెప్తున్నాను. ఒక ప్రముఖ సంస్థలో ఉద్యోగాలు ఉన్నాయి, వడ్డీ వ్యాపారులు ఓరల్ ప్రచారం చేస్తారు. ఎక్కడో ఒక మారుమూల ప్రాంతంలో ఉన్న ఒక తన బంధువు ద్వారా ఆ బంధువుకు తెలిసిన వ్యక్తి ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి గవర్నమెంట్ ఉద్యోగం అని చెప్పి 17 సంవత్సరాలు ఇప్పుడు నేను ఒక స్త్రీ ఒక అమ్మాయి ప్రాణం తీయించిన వదులుతూ వినండి. పట్నం ఉద్యోగానికి చెప్పి తీసుకువచ్చి ఆ అమ్మాయి దగ్గర ఉన్న నిధులతో పాటు సుమారు ₹1,00,000 దాకా నిధులు తెప్పించి ఖర్చు చేయించి 1 సంవత్సరం పాటు పట్టణంలో ఒక మారుమూల ప్రాంతంలో ఉంచి గాంధర్వ్యూహం చేసుకొని తాళి కట్టి కాపురం చేసి వడ్డీ తండాల ద్వారా అమ్మాయి చేత అప్పులు చేయించి తన సొంత ఖర్చు అప్పులు చేయించి తన సొంత భార్య పిల్లలకు ఖర్చు చేసి ఆ అమ్మాయిని పిచ్చిదాన్ని చేసి అందరికీ ఆ అమ్మాయి గురించి చెడుగా ప్రచారం చేసి ఆ అమ్మాయి చేత చనిపోతుందని బెదిరించేసరికి, అంటే నీకు బాగా పెళ్ళి అయితే నన్ను ఎందుకు చేసుకున్నా, నాకు ఉద్యోగం ఇస్తాను ఎందుకు మోసం చేసుకుని నిలదీసేసరికి పట్టణంగా దూరంగా ఉండే వ్యక్తి ద్వారా చంపించి ఆత్మహత్యను చిత్రీకరించి ఇచ్చారు. అయితే ఆత్మహత్య చిత్రీకరించినప్పుడు ఒక అమ్మాయి వాళ్ళ ఇంటికి ఎందుకు పోయింది, 10 మంది ఉండే ఇంటికి ఎందుకు పోయింది, ఆ అమ్మాయి గురించి దుష్ప్రచారం చేస్తున్నప్పుడు 10 మంది ఉండే ఇంటికి పోయి ఈ అమ్మాయిని 17 సంవత్సరాల అమ్మాయి పల్లెటూరు అమ్మాయి తప్పు చేస్తుందా అంటే దీని వెనకాల ఎంతమంది కుట్రదారులు, ఎంతమంది ఉద్యోగస్తులు, ఎంతమంది ప్రముఖులు ఉన్నారో ఒక్కసారి ఆలోచించండి. ఆ అమ్మాయి చనిపోయింది 2002లో, పుట్టింది మాత్రం 1984 అక్టోబర్లో, ఇందిరాగాంధీ చనిపోయిన టైంలో పుట్టింది. అమ్మాయి చనిపోయింది ఇప్పుడు 2002లో. 17 సంవత్సరాల వయసులో చనిపోయిన అమ్మాయి వయసున్న అమ్మాయి ఎప్పుడైనా తప్పు చేయగలదా, ధైర్యంగా ఉండగలదా? ఆ అమ్మాయిని చిత్రీకరించి డబ్బులు చేసి వడ్డీ వ్యాపారాలు తండ్రి వ్యాపారాల ద్వారా చిత్రీకరించి మోసాలు చేయించి ఆ అమ్మాయి కేసులు పెట్టినా తీసుకోలేదనే ప్రచారం కూడా ఉంది. కానీ ఆ వివరాలు ఎలా వస్తాయి వాస్తవంగా? అందుకే చెప్తా వినండి. అమ్మాయి గురించి ప్రభుత్వ జీతం పొందేవారు, వడ్డీ వ్యాపారులు, అన్ని మతాలకు చెందిన వ్యక్తులతో ఇలా పరిచయాలు ఈ మోసాలు చేసే వ్యక్తులకు పరిచయాలు ఉండడం వల్ల, అన్ని సంస్థల్ని అన్ని వ్యవస్థలను మేనేజ్ చేసే సామర్థ్యం, అధికార బలం ఉండడం వల్ల, అన్ని రాజకీయ పార్టీల దగ్గర
పుల్లబడి ఉన్నవారు హస్తం ఉండడం వల్ల ఈ అమ్మాయి మీద భయంకరంగా ఆర్టికల్ వ్రాసిన వారు వడ్డీ వ్యాపారులకి బంధం బయటపడకుండా అన్నట్టు వాళ్ళకున్న అవినాభ సంబంధం బయటపడకుండా ఉండాలనే ఉద్దేశంతో ఆ అమ్మాయి దుష్ప్రచారం చేసి కేసు క్లోజ్ చేయించారు. కనీసం 17 సంవత్సరాలు ఉందని ప్రెగ్నెన్సీ అని కూడా రాయాల. లేదు ప్రెగ్నెన్సీ ఉందా లేదా అనేది కూడా ప్రెగ్నెన్సీ అని చెప్పారు. లేదు మనం ప్రెగ్నెన్సీ తీయించారా, లేకపోతే తాళి కొట్టారు, తాళి పెళ్లి చేసినట్టు ఏమైనా ఉందా లేదా, అసలు మామూలుగా ఆ విషయాలు ఏమీ బయటికి రాకుండా ఎలా మేనేజ్ చేశారో ఆ అమ్మాయి పరిస్థితి ఎంత దారుణమైన చంపేశారో చూడండి. అంటే ఆత్మహత్యని చిత్రీకరించారు. అసలు ఆ అమ్మాయి వాళ్ళని 10 మంది ఉండే ఇంటికి ఎందుకు పోయింది? ఆ అమ్మాయి పోయిన తర్వాత 10 మంది ఉండే ఇంటికి తీసుకుపోయారు. ఆ తర్వాత ఆ అమ్మాయి తప్పు ఎలా చేసిందని ప్రచారం చేస్తారు. ఇప్పుడు 10 మంది ఉండే ఇంటికి పోయి ఏ స్త్రీగా తప్పు చేయదు. తప్పు చేసే స్త్రీ ఏదో ఒక మారుమూల ప్రాంతంలో చేస్తుంది. కానీ కాపురం చేసిన ఒక స్త్రీ తీసుకొచ్చిన వ్యక్తి తన భార్యాభర్తలు ఉన్నారని తెలిసిన తర్వాతనే అమ్మాయిని చంపాలనే ఉద్దేశంతో ఇతరులను ఒప్పించి ఇతరుల ద్వారా అమ్మాయిని చంపించి ఇతరు పరారైపోయాడు. అసలు వ్యక్తి పరారైపోయాడు. చంపించిన వ్యక్తి వేరు, చంపిన వ్యక్తి వేరు, చంపించిన అసలు తీసుకొచ్చిన వ్యక్తి వేరు, పంపించిన వాళ్ళు వేరు, ఉద్యోగాలు ఉన్నాయని చెప్పిన వాళ్ళు వేరు, ఆ ఉద్యోగాలు చెప్పిన వ్యక్తులతో ఈ దుష్ప్రచారంతో సంబంధాలు ఉన్నాయి. పెద్ద నెట్వర్క్ కాబట్టి ఇది పెద్ద తలకాయ నొప్పి అని చెప్పేసి ఆ అమ్మాయిని చావుని బయట ప్రపంచానికి తెలియకుండా ఎవరు సపోర్ట్ లేకుండా బాగా మేనేజ్ చేశారు. ఆ అమ్మాయి చనిపోయింది 2002 17 సంవత్సరాల వయసు, 17 సంవత్సరాల వయసులో. అమ్మాయి గురించి ప్రభుత్వ జీతం పొందేవారు వడ్డీ వ్యాపారులు, అన్ని మత వ్యక్తులు, అన్ని సంస్థలు, అన్ని వ్యవస్థలు మేనేజ్ చేసే వ్యక్తులు ఆ అమ్మాయి మీద భయంకరంగా ఆర్టికల్ వ్రాసిన వారు వడ్డీ వ్యాపారులకు బంధం ఉంది. అదేవిధంగా ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి పల్లెటూరు నుంచి వచ్చి తీసుకొచ్చి వాళ్ళ వడ్డీలకు డబ్బులు ఇచ్చి వాళ్ళు మోసం చేసే ఉద్యోగులకు సంబంధాలు ఉన్నాయి. ఆ సంస్థలు పనిచేసే ఉద్యోగులకు సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే బయట నుంచి స్త్రీలను తీసుకొచ్చి అవి వేసీలుగా మార్చేసి ఆ వేసి వృత్తి ఆధారంగా తన వాళ్ళకి, తన మధ్యులకి, తన కుటుంబ సభ్యులకి ఆర్థిక లాభం చేకూర్చడానికి, వాళ్ళ లాభం చేర్చడానికి ఆ విధంగా పల్లెటూరు నుంచి తీసుకొచ్చి సాయగతి చేయించి వాళ్ళ సుఖం కలిగించేటువంటి ఉద్యోగస్తులు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ బయటికి రాకుండా ఆ అమ్మాయి సావుని సీక్రెట్గా క్లోజ్ చేశారు. వడ్డీ వ్యాపారం అయితే ఆ అమ్మాయిని ఆ వడ్డీ వ్యాపారులకు బంధం బయటపడకుండా అంటే వడ్డీ వ్యాపారులకి అనేక మంది పెద్ద పెద్ద వాళ్ళకి సంబంధాలు ఉన్నాయని బయటపడకుండా చేశారు. ఆ అమ్మాయిని ఆటోలో ఎక్కించి శ్మశానంలో ఆటో డ్రైవర్ పోడ్చాల్సి వచ్చింది. ఈ ఊరికి ఇంత దుస్థితి ఆ అమ్మాయికి వచ్చిన పరిస్థితి ఊరికి రాదు. ఎందుకు ఎవరైనా 10 మంది ఎంతలో దుర్మార్గం, ఎంత మోసం, ఎంత వ్యభిచారం చేసినా 10 మంది పోతారు. కానీ ఆటోలో ఎక్కించి ఒంటరిగా ఆటోలో చనిపోయిన ఆ అమ్మాయిని ఆటోలో హాస్పిటల్ నుండి ఎక్కించి ఆ అమ్మాయి ఆటో డ్రైవర్ ద్వారా పుడిపించి ఆ స్లిప్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎంత దారుణమైన పరిస్థితి! ఎంతమంది వ్యక్తులు ఈ పల్లెటూరు నుంచి ఉద్యోగాల రీతిలో తీసుకొచ్చి మోసం చేసేవాళ్ళు ఎంత గ్రూప్గా ఉన్నారో, ఏ విధంగా చేస్తున్నారో ఎవిడెన్స్ ఉన్న ఉపయోగం లేదు. ఇంకా చూడండి, కనీసం ఏ ఒక్కరూ అమ్మాయి గురించి సంవత్సరం పాటు బంధించిన విషయం కానీ, కాపురం చేసిన విషయం కానీ సాక్ష్యానికి కూడా రాలేదు. అంటే ఎవరు కూడా చెప్పలేదు పట్టణంలో. అందుకనే పట్టణంలో వచ్చేవాళ్ళు జాగ్రత్త అని చెప్పేది. పట్టణం పరిస్థితి, ఈ పట్టణంలో ఉద్యోగాలు తన మాట విని మోసాలకు పాల్పడని వారిని బినామీ వ్యక్తులను ఉపయోగించి ఏ విధంగా నష్టాలు కలిగిస్తారో, ఏ విధంగా ఇబ్బంది పెడతారో అనేటువంటిది ఈ సావు ఒక నిదర్శనం. ఎలా బతుకు దాడులు చేయించేది ఉద్యోగుల బినామాలను పెట్టి నష్టం కలిగించేది, ఆర్థిక నష్టం కలిగించేది, మోసాలు చేసేది, చాడీలు చెప్పేది ఉద్యోగస్తులే. సామాన్య ప్రజలు అన్యాయాన్ని ప్రశ్నించడానికి ముందుకు రారు. ఎందుకంటే వాళ్ళ పాపం ఏ సమస్య ఎలా ఉంటుందని తెలీదు, ముందుకు రారు, మద్దతు కూడా ఇవ్వరు. జాలిగా మాత్రం మాట్లాడతారు, అయ్యో పాపం అని. మేము ఏం చేయగలమంటారు. అది ఒక్కటే పట్టణంలో ఉన్నాం మైనస్. పట్టణంలో అది మైనస్ అనమాట. ఇంకెవరు ముందుకు రారు. కొత్తగా పట్టణం నుండి వెలికి వచ్చిన వారిని పల్లెటూరు వారు కొందరు దెబ్బతీయాలనుకున్నప్పుడు పల్లి వాసులు జాలి దయతో ఆలోచించి ప్రయత్నతత్వం మంచిది కాదని చెప్పి అండగా నిలిచి ఆ ఎదిరించిన వ్యక్తిని ఎదిరించి ఎంతోమంది నాయకులకి, పల్లెటూరు నుంచి పట్టణం వచ్చిన నాయకులకి అండగా నిలబడి ఆస్తులు కూడా పోకూడదు, బెకార్లు లేని పరిస్థితి ఎంతోమందిని చూస్తున్నాం. కానీ పట్టణం వచ్చిన వ్యక్తులుగా నష్టపోయినప్పుడు ఒక్కడు కూడా సపోర్ట్గా ముందుకు రారు. ఎందుకంటే ఈ వడ్డీ వ్యాపారస్తులే మొత్తాన్ని మేనేజ్ చేస్తుంటారు. రాజకీయ భవిష్యత్ ఎంతోమందికి